సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై మనసా వాచా మనసిస్తూ మైసూర్ ప్యాలెస్ రాసిస్తా మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై. ఒక పాట 10 కాలాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలి అంటే ఆ పాట చిత్రీకరణలో ఎంతో వైవిధ్యం ఉండాలి. ఆ వైవిధ్యాన్ని చూపించడంలో దిట్ట, ట్రెండ్ సెటర్, పాటల చిత్రీకరణలో మాంత్రికుడు కె రాఘవేంద్రరావు గారు సృష్టించినటువంటి అపరూపమైన పాటలతో, ఆ పాటల వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యాలతో సై సై సయ్యారే సిద్ధంగా ఉంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఆర్ యు రెడీ? సై సై సయ్యారే సై. ఆహ్వానించేద్దామా మరి ఆ పాటల మాంత్రికుడిని? ఇన్వైటింగ్ దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. విద్యావంతుల కుటుంబంలో జన్మించినటువంటి ఈ కుర్రాడు గ్రహణం సినిమాతో దర్శకుడుగా మారి నేషనల్ అవార్డుని సంపాదించారు. అవార్డుల నుంచి రివార్డులకి లిఫ్ట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని మనకి గిఫ్ట్ గా అందించారు. మాయా బజార్ నుంచి అమీ తుమి వరకు ఈయన ప్రయాణం అందమైన వినోదాల పల్లకిలో విహారం. ఇప్పటి వరకు 8 సినిమాల్ని మనకు అందించిన ఈ అష్టాచెమ్మ డైరెక్టరే ఇవాల్టి మన సై సై సయ్యారేకి స్పెషల్ గెస్ట్. ఇన్వైటింగ్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు. ఆడించి అష్టాచెమ్మ ఆడించావమ్మా ఈ పంట పండిందే ప్రేమ నిజంగా దిగడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా. అమీ తుమి సినిమాతో మంచి పేరుని సంపాదించుకున్న హీరోయిన్ అదితి ఈ రోజు మన కార్యక్రమానికి మరో గెస్ట్ గా విచ్చేస్తున్నారు. లెట్స్ ఇన్వైట్ హర్. కళకళలాడు మండపంలోన ఫళఫళమంటూ పెళ్లి జరిగేనా వలదను వారు వెంట పడుతున్నా వలచిన వారు మాట వినరన్నా ఎంతటి నిఘా కాపు కాస్తున్నా తుంటరిదగా దాగునా. మోహన్ కృష్ణ గారు అండ్ అదితి, వెల్కమ్ టు సై సై సయ్యారే. థ్యాంక్ యూ. మీ రీసెంట్ మూవీ అమీ తుమి మేమందరం కడుపుబ్బా ఎంజాయ్ చేసాము, మనసారా ఆనందించాము. మోహన్ కృష్ణ గారు, మీకు ఎలా అనిపించేది? డైరెక్టర్ గారి సినిమాలు, అందులో ఉండేటువంటి కామెడీ సిచ్యువేషన్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే, సాంగ్స్ రాఘవేంద్రరావు గారి పాటలు చూసినప్పుడు ఒక విషయం అంటే నేను కొత్తలో అనుకునేవాడిని. అసలు నేను అడుగుదాం అనుకున్నాను సార్ని కూడా. అదొక వేరే రకమైన ఇమాజినేషన్. అది ఆ కల్పన ఎక్కడి నుంచి పుడుతుంది. నేను మా చిన్నప్పుడు కొంత కాలేజ్ డిగ్రీకి వచ్చిన తర్వాత కొన్ని మన కావ్యాలు చదివేవాడిని. అంటే తెలుగు నా సెకండ్ లాంగ్వేజ్. సో చదివినప్పుడు ఎంతో కొంత వాటిలో ఉండే డిస్క్రిప్షన్స్ ఉంటాయి చూడండి. స్త్రీని వర్ణించడం కానీ, స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడం కానీ, దానికి ఒక పాపులర్ మీడియంలో ఉన్న ఎక్స్ప్రెషన్ రాఘవేంద్రరావు గారి పాటలో నేను అనుకునేవాడిని. అంటే కొంత కావ్య నాయికని మనం వర్ణిస్తారు చూడండి. పద కవిత పితామహుడు అన్నమయ్య జీవితాన్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన సినిమా అన్నమయ్య. ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో, ఆ సినిమా పాటలు ఇప్పటికీ ఎలా మారుమ్రోగుతున్నాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. వేల సంఖ్యలో శృంగార కీర్తనలు రచించినటువంటి అన్నమయ్య జీవితంలోని శృంగారాన్ని చూపించినటువంటి అందమైన పాట, భక్తి సముద్రంలో ఒక రక్తి కెరటం లాంటి పాట. యాక్చువల్లీ ఐ హావ్ ఎ వెరీ ఫాండ్ మెమరీ ఈ దీంతో. యాక్చువల్లీ మా అన్నయ్య ఒక హ్యాండిక్యామ్ కొన్నారు నేను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ లో అలా ఉన్నప్పుడు. సో మమ్మీ ప్లే చేసేది టీవీ మీద సాంగ్స్ అండ్ డాన్స్ చేయి, నేను వీడియో తీస్తాను అనేది. వన్ ఆఫ్ ది సాంగ్స్ ఐ డాన్స్డ్ ఆన్ దిస్. మా డాడీ అది చూసి నన్ను క్లాసికల్ కూచిపూడిలో వేశారు. So I have a very nice memory with this song. You are connecting indirectly so many things. ఓం నమో వెంకటేశ్వరలో పాట ఉందంట. 1997లో విడుదలైన అన్నమయ్య సినిమాలోని ఆ పాటని చూద్దామా? ఈ సినిమా నేను విచిత్రంగా చూసానండి. ఇది ఏప్రిల్ 17 నా పుట్టినరోజు. మా ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అని చెప్పి నేను సినిమాకి తీసుకెళ్తానంటే ఇంగ్లీష్ సినిమాకి అనుకున్నా. అక్కడ మాకు టొరాంటోలో ఇండియా బజార్ అని ఉంటుంది, అక్కడ ఆడుతోంది అన్నమయ్య. నాకు తెలియదు అది. అయితే ఇది నా దృష్టిలో రాఘవేంద్రరావు గారి కొత్త ఫేజ్ ఇది. అంతకుముందు రాఘవేంద్రరావు గారు వేరు, ఇది వేరు. ఇది ఈ పాటలో ముఖ్యంగా మీకు తెలుస్తుంది అంటే కొంచెం శృంగారం యొక్క రూపు మారింది దీనిలో. ఇట్ బికేమ్ మోర్ పొయిటిక్.
అండ్ లిరిక్ కూడా ఇది పల్లవి అన్నమయ్య అది కంటిన్యూషన్ మార్చింది గురువు గారు. అవునవును, కానీ చాలా అంటే హృదయంగా చిత్రీకరించబడిన పాట ఇది. ఈ బయోపిక్లు రియాలిటీ తీసినప్పుడు 9 పేజీలు కథ అది. అవును, 2 భార్యలు ఉన్నారు అన్నాడు. పుట్టడమే గొప్పవాడు అని మొదలుపెట్టామంటే కుదరదు. ఆయన ఆధ్యాత్మిక పాటల కన్నా శృంగార కీర్తనలు చాలా ఎక్కువ రాశాడు. అవును, బిగినింగ్ లో నేను ఏం చేశానంటే 2 అమ్మాయిలు వీడంటే పడి వస్తాడు, వీడికి 2 అమ్మాయి అంటే ఇష్టం. బట్ ఇద్దరితో తీయటం అంటే జనరల్ గా ఏంటంటే ఒక అమ్మాయితో అంటే ఇంకో అమ్మాయి అనుకోవటం. ఇద్దరికి ఇష్టం అని చెప్పాలి. సాంగ్ లో మ్యాజిక్ చేయాలి. ఫస్ట్ చరణంలో రొమాన్స్ చూపించేసాం, ఇద్దరికి ముద్దులు పెట్టాడు, ఇద్దరిని ఈక్వల్ గా చూస్తున్నాడని చెప్పేసి. కొరియోగ్రాఫర్ ని చూపించడానికి కావాలి కనుక పెట్టుకుని తప్ప మొత్తం స్టోరీ రాసుకునేది విజువలైజ్ చేసి, లేకపోతే గబుక్కున అన్నమయ్యలో స్టెప్పులు పాట అనుకోవటం పొయిటిక్ గా వాడి ప్రయాణంలో మేము కలిసి కూడా ప్రయాణం చేస్తాం చెప్పినట్టు ఉండాలి. నాకు ఒక డౌట్, ట్రాలీని కదుపుతూ ఎక్కువ మీరే స్టార్ట్ చేశారు సార్? అంటే మీకు ఒక సిగ్నేచర్ మూవ్ ఉంటుంది. అవును, గుడ్ సీన్ ఆర్ సాంగ్ అంతకన్నా డైరెక్టర్ కి ఆస్తి ఇంకోటి లేదు. అవును, ఆ ఫీలింగ్ 100%. ఇది ఈ ఆలోచన వచ్చిన తర్వాత అడుగులు వేయటం అనేది. అవునవును, ఇట్ ఈస్ ఎ లాంగ్ జర్నీ. 93 ఏళ్ళు అతనితో మధ్యలో చచ్చిపోవడం ఇవన్నీ. ఇప్పుడు ఈ సాంగ్ ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా మోహన్ కృష్ణ గారు? ఆట సందీప్ పర్ఫామ్ చేయించబోతున్నాడు విత్ రితీష్ అండ్ కరుణ. మరదలు ఒక్కళ్ళే ఉన్నారేమిటో. నేను వెళ్ళి చేయనా? అయ్యా హ్యాపీ కదా. కమ్ ఆన్, వి హావ్ అనదర్ మరదలు హియర్. ఏలే ఏలే మరదల నచ్చింది నచ్చింది నాజుకు ఇచ్చేయి పచ్చారు సొగసులు ఏలే ఏలే మరదల గంటపు కంటలు గిరికేవు నాయద కాకున్న మరదలా పాడని పాటల పైటలు సరిదేవు పల్లవి పదముల తరువులా కంటికి వంటికి కలిపేవు కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొండలీలాలంట కోలో బావా. ఆహా పాడుకు పాట జంట పాడుకున్న పాట జాజిపు దోట ఏలే ఏలే మరదల నచ్చింది నచ్చింది నాజుకు ఇచ్చేయి పచ్చారు సొగసులు ఏలే ఏలే మరదల ఏమిటి బాబు, ఒక మరదలే ఉంది, ఇంకో మరదలేది? అదే అడిగాను, ఇవ్వలేదు. ఇవ్వలేదా?
ఎవరు కొరియోగ్రాఫర్ గారేనా? అవును. ఆయన్నే పిలిచి అడుగుదాం ఉండు. ప్లీజ్. ఏరి ఆట సందీప్ గారు. అంతా బాగుంది కానీ ఎందుకలా ఒక మరదల్ని తగ్గించేశావు? యాక్చువల్ గా కరుణనే ఇద్దరితో సమానం అని చెప్పి ఇంకొక. అయ్యో బాగానే మాటలు నేర్చాడు. నా షోలు ఎక్కువ చూస్తున్నట్టున్నాడు. కానీ మాకెందుకో ఇంకో మరదలు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అక్కడ కూర్చొని ఉందిగా ఒక మరదలు, పిలిచేద్దాం మనం. ఎలాగో ఇందాక నుంచి నేను చేస్తాను అంటాను. ప్రాబ్లం లేదు. అదిగో అండ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మోహన్ కృష్ణ గారు. యాక్షన్. ఏలే ఏలే మరదల నచ్చింది నచ్చింది నాజుకు ఇచ్చేయి పచ్చారు సొగసులు ఏలే ఏలే మరదల సందీప్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఇందాక దాన్ని మించుంది అసలు. సింప్లీ సూపర్. అదితి, యూఆర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్. చాలా బాగా చేసావు. అండ్ రితీష్, నువ్వు కూడా ఎంత బాగా ఇంప్రొవైజ్ చేసావు. మాస్టర్ కని చెప్తున్నారు కళ్ళుతో అలా చేయి ఎలా చేయని. కరుణ ఇంకా చెప్పక్కర్లేదు అసలు. సార్ ఏదైనా మీ ఇద్దరు ఇంద్రకంటి డైరెక్షన్ లో చేశారు. లేదు, బట్ ఇట్స్ అమేజింగ్. అండ్ అదితి ఇస్ అ సర్ప్రైజ్ టు మీ. ఎంత ప్రిపేర్డ్ గా వచ్చిందని నేను ఊహించలేదు. నేను ప్రిపేర్ కాదు. ఆల్వేస్ ప్రిపేర్డ్ అని అర్థమైపోయింది. బట్ అంటే ఎంత ఇందాక సార్ తో చెప్పినట్టు అమ్మాయి ఎన్నిసార్లు అది చూసి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటుందంటే ఇమీడియట్లీ షీ ఈస్ ఏబుల్ టు డూ ఇట్ వితౌట్ ఎనీ రిహర్సల్. అవును. సో అదితి, గ్రేట్ జాబ్. మీరు కూడా చాలా బాగా చేశారండి ఇద్దరు. ఫెంటాస్టిక్. ఫైనల్ గా కరుణ ఏమో అబ్బాయిని లాక్కుంటుంది. నువ్వు ఎందుకు ఖాళీగా నువ్వు కూడా లాగపోయావు? నేను వాళ్ళ పక్కింట్లో ఉండే పూలు అమ్ముకునే అమ్మాయి. నేను వీళ్ళు ఎప్పుడు చేసినా నేను ఇలా పువ్వులు విసురుతూ ఉంటాను. దానికి మంత్లీ ఇంత అమౌంట్ అని ఇస్తూ ఉంటాను. లాస్ట్ మంత్ డబ్బులు రాలేదమ్మా. గుడ్ జాబ్. ఒకటితో ఎట్లా చేస్తాడు అనుకున్నాను. అది పోరాటం అది తీసుకుని సెన్సిబుల్ గా చక్కగా చేశారు. కరుణ గురించి చెప్పేదేం లేదు. బాగుంది. అండ్ వెరీ గుడ్ అదితి. స్పాంటేనియస్ గా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చింది. మన యంగ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారిని రొమాంటిక్ హీరోని చేసినటువంటి మూవీ, రమ్యకృష్ణ గారి స్టార్డమ్ ని పెంచినటువంటి సినిమా, 1993లో విడుదలైన అల్లరి ప్రియుడు సినిమాలోని ఆ అద్భుతమైన సాంగ్ ని ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము. ఆ తర్వాత ఇదే సాంగ్ ని ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా నాకు ఈ పాటల్లో, మీకు చాలా పాటల్లోనే సాహిత్యం నాకు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఫోక్ లిరిక్ ఇది నా దృష్టిలో. ఈ పాట రాసింది, టోటల్ పాట రాసింది కీరవాణి. వెనక వేటూరు గారు అనుకుంటాను. యాక్చువల్ ఐ డిడ్ంట్ నోటీస్. జనరల్ గా ఏంటంటే సిచ్యువేషన్ చెప్పంగానే కీరవాణికి నాకు అండర్స్టాండింగ్ అంటే టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపోజింగ్ లోనే ఏదో ఒక మాటలు అంటే రఫ్ గా దగ్గరలో అతనిలో కొంచెం పొయిటరీ, గురువు గారు అంటే కూడా బాగా గౌరవం, అది బేస్ చేసుకుని బ్యాలెన్స్ ఆయన పూర్తి చేసేవారు. ఇదే బాగుంది మార్చమని అన్నా కూడా మార్చేవాడు కదా, దాన్ని లింక్ చేసాడు. ఇదేంటంటే రాగానే ఇది చెబుతా ఉంటే అన్న నువ్వే కంటిన్యూ చేసాయి అని చెప్పేసి మన డిస్కషన్ ద్వారా కాబోయే డైరెక్టర్స్ కి కానీ కాబోయే కోరియోగ్రాఫర్స్ కానీ గివెన్ టైము గివెన్ ప్లేస్ డైరెక్టర్ గా నీకు బాగా అర్థమవుతుంది. సాంగ్ అంటే బోల్డ్ యాంగిల్స్ తీయాలి, రివర్స్ యాంగిల్ కానీ ఈ టైప్ కానీ. సినిమా ఈ ఒక్క సాంగ్ తప్ప మిగతా అంతా అయిపోయింది 2 days లో అయిపోవాలి. ఇందులో ఏంటంటే
కొన్ని మైనస్లు ఏంటి, లొకేషన్ మైనస్ కదా, ఒట్టి మట్టి లిమిటేషన్స్. అవును, వాటర్ బ్యాక్గ్రౌండ్ రాళ్లే అయ్యే ఉన్నాయి, మిగతాయి మారుతున్నాయి, ఇటు తిట్టే బిల్డింగ్స్ ఉంటాయి. సో ఈ మైనస్లు కాకుండా రాజశేఖర్కి అసలు యాంగ్రీ యాంగ్ మ్యాన్ డాన్స్ ఏంటి అని ఎవరైనా అంటారని చెప్పేసి ఏం జరుగుతుందో ఎవరో తెలియకూడదు, తెలిసేలోపల అయిపోవాలి. ఈ సాంగ్స్ లో నేను ఒక్కటి నోటీస్ చేసేదాన్ని ఏంటంటే వెనకాల కలర్స్ బ్లాస్ట్ అవుతాయి. అది ఎప్పుడు డౌట్ ఉండేది, ఎలా బ్లాస్ట్ అవుతాయి, అది బాంబు ఉంటుందా లేకపోతే ఏంటి, అంత టైమ్లీగా కలర్స్ ఎలా వస్తాయి. సో అది ఉండింది. అండ్ కాస్ట్యూమ్స్, యాక్ట్రెసెస్ అందరివి ఎంత బాగుంటాయి అండ్ డాన్స్ చేయాలనిపిస్తుంది చూస్తే సాంగ్. ఇదివరకు బాంబులు పైకి వెళ్ళాయి, ఇందులో లోపలికి వెళ్తున్నాయి. అంతకుముందు ఫస్ట్ కలర్ పౌడర్ కనిపెట్టింది నేనే. అంటే ఒంటరి పోరాటంలో బాంబులు అని పిలిచి అడిగాను నేను, బాంబు వేస్తే మట్టి వస్తుంది కదయ్యా, అందులో కలర్ పౌడర్ చేస్తే అది వస్తుందా అన్నాను. వస్తుంది అన్నాడు. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అమ్మాయికి ఇసుగు పుట్టినట్టు ఎప్పుడు బాంబులు వేస్తారు, రంగు కాగితాలు పెట్టినా కూడా వస్తాయా అన్నాను. రియల్ గ్రౌండ్ కలర్ఫుల్ గా చూపిస్తేనేమో ఇట్లాంటి గ్రౌండ్ ఉంటుందా అంటారు. పిచ్చి ఆలోచనకు కూడా ఒక లాజిక్ పెట్టాలి. అందులోంచి వచ్చి పడి ఫ్లోర్ అంతా కూడా గ్రౌండ్ అంతా కూడా కలర్ అయిపోయిందండి. డాన్స్ వచ్చేటప్పటికి ఎక్కువ ఆడావిడ జరిగిపోతూ ఉంటుంది. ఒక పక్కన బాంబులు, ఒక పక్కన ఈళ్ళు. ఎవరు ఎలా చేశారు, మనకి ఎవరైనా తప్పుకొని పెడతారో, హీరో అనేవాడు బాగా చేశాడని తీసుకురావాలి కదా. పాపం రాజశేఖర్ ఫస్ట్ టైం బాగా ప్రాక్టీస్ చేశాడు, అయినా ఎవడైనా కామెంట్ చేస్తాడు. అల్టిమేట్లీ డిడ్ వెల్. ఎవడైనా కామెంట్ చేస్తాడేమో అని చెప్పి మొత్తం మైనస్లు కవర్ చేయడానికి లొకేషన్ మైనస్ కానీ ఇది కానీ డిస్ట్రాక్షన్స్ అన్ని వైపుల నుంచి పాపం ఆడియన్స్ ఏంటంటే ఆల్రెడీ 50 రూపాయలు టికెట్ కొన్నాడు, వాడికి ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ 500 ఖర్చు పెట్టుకుని రైలు ఎక్కి మన దగ్గరికి వచ్చి అడగడు గ్యారంటీగా. పిచ్చి అనుకుంటే పిచ్చి అనుకుంటాడు, మెచ్చుకుంటే మెచ్చుకుంటాడు. అందుకనే ఆడియన్స్ దేవుళ్ళు, మనం పూజించాల్సింది ఆడియన్స్ ని. మనం చూపించింది వాళ్ళు నచ్చకపోయినా వచ్చి కొట్టరు. ఉయ్యాల జంపాలలో ఊకొట్టే ఉద్యోగం నాది, ఇలాంటివి యూసేజెస్ ఇప్పుడు అసలు ఉండట్లేదు సార్ తెలుగులో. ఇప్పుడు ఇదే సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ సురేష్ వర్మ సిద్ధంగా ఉన్నారు. పర్ఫామ్ చేయబోతున్నారు మానస్ అండ్ సమీరా. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది, సిక్కుల పురి చెక్కిలి తనకుంది అంది, చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది, ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది, బాగున్నది కోడే ఈడన్నది, ఈడందుకే బీడి పాలైనది, కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది, కొమ్మకు చద వీడేనని ఒట్టేసింది, ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది, ఏం పిల్లది ఎంత మాటన్నది, బాగున్నది కోడే ఈడన్నది. వామ్మో ఏం పిల్లది ఎంత మాటన్నది.
సిగ్గుల పురి చెక్కిలి తనకుంది అంది. కొమ్మకు చదవీడేనని ఒట్టేసింది. ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పవన్నది. ఏం పిల్లది ఎంత మాటన్నది. బాగున్నది కోడే ఈడన్నది. వీళ్ళు రొమాన్స్ లో పడి హద్దులు దాటుతున్నారు. నా బౌండరీలోకి వచ్చారు మీరు. యు ఆర్ నాట్ నోయింగ్, అంత ఇన్వాల్వ్ అయిపోయారు మీరు. మిమ్మల్ని ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ సురేష్ వర్మ గారు కూడా రావాలి. సూపర్. ముందు అదితి మాట్లాడుతుంది. షీఈస్ సో గ్రేస్ఫుల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే అద్దరు కొట్టేశారు మీరు. అండ్ యూజ్ ఆఫ్ ది ప్లేస్ దట్ వాజ్ ఆసమ్. యాక్చువల్లీ ది కొరియోగ్రఫీ వాజ్ రియలీ గుడ్. మౌత్ ఆర్గన్ బాగా ప్లే చేశారు. అవును. యాక్చువల్లీ ఇది యూ సర్టిఫికేట్ అని చెప్తే నేను వచ్చాను, బికాస్ ఐఎమ్ అండర్ 18. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, నో, ఐ హ్యాడ్ టు సీ ఇట్. మోహన్ కృష్ణ గారు, యాక్చువల్లీ ఇలాంటి కోరియోగ్రఫీ చూసినప్పుడు నాకు చాలా చిన్న మూవ్మెంట్ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. వాళ్ళు బ్రెత్ ని చాలా హోల్డ్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఇద్దరు చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ జాబ్. కీప్ ఇట్ అప్. డైరెక్టర్ గారు, ఇద్దరు బాగా చేశారమ్మా. కానీ నువ్వు కనిపెట్టేవాలేదో మౌతార్గన్ అంటే నోటితో వాయించాలి కదా, ఇట్లా పెడితేనే సౌండ్ వచ్చింది. కారణం ఏంటంటున్నాను, అదే వాయించుకుంటుంది సార్. కాదు, అటు పక్కన ఒక అమ్మాయి టచ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా సౌండ్ వస్తుంది అన్నమాట. అందుకనే సార్. వెరీ గుడ్ మాస్టర్. టేక్ ఆఫ్ కూడా బాగుంది, వెనక బీట్ కూడా. 1985లో అంటే 32 సంవత్సరాల క్రితం పిక్చరైజ్ చేసినటువంటి ఒక పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో అలాగే ఉండిపోయింది. ఆ పాట ఎంత బాగా నచ్చిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆ ఫోటోగ్రాఫ్ తో సక్సెస్ గ్రాఫ్ ని పెంచినటువంటి ఈ పాట చూద్దాము. విజయశాంతి అప్పటి వరకు ఏంటంటే ఫస్ట్ పిక్చర్ పెద్ద హీరోలతో, అంతకుముందు ప్రతిఘటన, టీచర్ వేషం, మంచి అవార్డు విన్నింగ్ ఫిలిమ్స్ అని చేసి, సో గ్లామర్ సినిమా చెయ్యాలి అని వాళ్ళ సెక్రటరీ, మన ప్రొడ్యూసర్ అడిగితే మన మీద బాధ్యత పెట్టారంటే ఈసారి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి, ఇప్పుడంటే వాట్సాప్ లో ఫోటో వచ్చింది. ఇప్పుడు అసలు ఈ పాట అసలు ఎలా తీస్తారు కూడా డిజిటల్ సాంగ్ తీయాలి. ఇట్లా ఫోటోని పెట్టి సెన్సార్ దొరకకుండా ముందు పొజిషన్స్ ఇమాజిన్ చేసుకున్నాను. ఎక్కడెక్కడ పడాలి, ఏంటి, ఎక్కడ పడితే మనిషి బతుకుతారు. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఇవ్వాలి ఆడియన్స్ కి. ఆల్రెడీ అతని బాడీ మీద ఉంటే శరీరం స్పర్శ తెలుస్తుంది కదా. పాట స్క్రిప్ట్ కి చేసి చూడనా సార్ అది? చక్రవర్తి మన సినిమాకి క్లైమాక్స్ ఎంత ముఖ్యం, పాటకు కూడా క్లైమాక్స్ ముఖ్యం. బాగా ఎక్కువ ఆలోచించింది ఏంటంటే ఫినిషింగ్ ఏదో మజా చేయాలి అని చెప్పేసి, మనకి ఇంట్లో డబ్బులు ఇస్తే పాకెట్ మనీ అనుకుంటాం, ఆడాళ్ళకి ఇస్తే జాకెట్ మనీ అనుకోవాలి. లాస్ట్ లో పెట్టుకున్న తర్వాత అమ్మాయి అయితే హమ్మింగ్ పాడుతుంది, పెట్టుకుని వస్తా ఉంటే మళ్ళీ మగ వాయిస్ అనపడింది. అంతకుముందు ఆర్టిస్ట్ ఉంటేనే వాయిస్ వస్తుంది. ఫోటో అని అటు ఇటు చూసి టప్పని గుండె మీద కొట్టుకుంటే ఆగిపోవటం. ఆ ఐడియా వచ్చిన తర్వాత అమ్మయ్య పాట కంప్లీట్ అయింది విజువల్ గా. ప్రతి సినిమాలో ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెడతారు. మీరు ఎలా డైరెక్ట్ చేస్తారు అవన్నీ? లైక్ హౌ డు యు? ఒక ఆర్టిస్ట్ అందంగా ఉండటం ఒకటే కాదు, చిలిపిగా ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కిరిస్తే ఎలా ఉంటుంది, బొంగమూతి పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ వచ్చేటట్టు చేయాలి డైరెక్టర్ సీన్స్ లో. ఏది అదితి ఒకసారి బొంగమూతి పెట్టు, కోపంగా చూడు, నాలిక కొరుక్కో, నాలికతో ముక్కును అంటుకో, వార్నింగ్ ఇవ్వు. సుభాష్ మాస్టర్ కొరియోగ్రఫీలో నేహా చౌదరి పర్ఫార్మెన్స్ చూద్దాం.
మెత్తగా జతబడి చెక్కిలి గుంటలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక ఈ కాస్తకే ఎందుకు కథయిక మొదలై కౌగిట బిగిసేగి సందె అయ్యాటలు జతబడి పట్టెను కౌగి ఒక వంక పెట్టెను చెక్కలి నెలవంక ఈ కాస్తకే ఎందుకు నేహా యువర్ సూపర్ జిమ్నాస్ట్ అండ్ డాన్సర్ యా నాకు కూడా అట్లా ఏదైనా చేయాలనిపిస్తూ ఉంది కానీ ఏమిటో చిన్నప్పుడే నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ రావట్లేదు. మీ పిల్లలకి నేర్పిస్తా అక్క, ఫ్రీగా నేర్పిస్తా. తప్పకుండా. ముందు ప్రభాస్ గారిని పిలుద్దాం. ప్రభాస్ గారు, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు. అంటే హైట్ అంత లేదు కదా, అందుకనే ఎగిరా. ప్రాబ్లం నువ్వా ఇందాక నుంచి లోపల ఉంది. ప్రభాస్ గారు లేరా? కరెక్ట్, ఆయన ఇందులో ఎందుకు పడతాడు? సుభాష్ మాస్టర్, దిస్ ఇస్ సుభాష్ మాస్టర్, కొరియోగ్రాఫ్ చేసింది సుభాష్ మాస్టర్. కాదు, నేనైతే ఇది కృష్ణ గారి సాంగ్ కదా, మీరు మహేష్ బాబు గారి ఫోటో పెడతారేమో అనుకున్నా. అక్కడ బాహుబలి. ఓ సో మీరు అలా వెళ్ళిపోయారన్నమాట. ఓకే, సో మోహన్ కృష్ణ గారు మీకు ఎలా అనిపించింది నేహా పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ వెరీ గుడ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీకు చేయాలనిపిస్తుంది కదా? జీవితంలో నేను స్ప్లిట్ అంత బాగా చేయలేను, నువ్వు ఎంత బాగా చేసావంటే స్ప్లిట్. ఇట్ వాస్ నీట్ వన్. సో అమేజింగ్, అమేజింగ్ కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎప్పుడు ఒక ప్లస్ పాయింట్ పెట్టుకోవాలి. ఎస్, ఎవరైతే సూపర్ హిట్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడో ప్రభాస్ ఫోటో పెట్టేటప్పటికే అసలు ముందు బాబాలు క్యాప్చర్ చేస్తావు. సరే, ప్రభాస్ తో చేస్తే ఎలా ఉంటుందో ఇక అమ్మాయి తెలుసుకుని ఇక సిలోటి ప్లే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం అదితి చేసినప్పుడు ఇక్కడ రాఘవేంద్రరావు గారు ఫోటో పెట్టి చేద్దాం. ఇప్పుడు తద్దినక తప్పదిక ఇవాల్టి క్వశ్చన్స్ బాణాలు ఇవే. ఫస్ట్ క్వశ్చన్ మోహన్ కృష్ణ గారు మీకే. డైరెక్టర్ గారి పాటల్లో మీకు బాగా నచ్చే అంశం ఏమిటి? లిరిక్ అండ్ వైల్డ్ ఇమాజినేషన్. ఓకే, అదితి మీ క్వశ్చన్. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మీకు నటించే అవకాశం వచ్చింది, ఒకటే సీను ఒకటే పాట, నో డైలాగ్స్, చేస్తారా చేయరా? చేస్తాను. సరే, మళ్ళీ ఇంకోటి. ఓకే, 6 డ్యూయెట్లు, ఒక ఫస్ట్ నైట్ సీను, స్టోరీ కూడా మీకు బాగా నచ్చింది, హీరో వయసు 54, చేస్తారా చేయరా? I don't know how to say. చేస్తారా చేయరా? చేస్తా.
ఇది బాగుంది. చేస్తే శ్రీదేవి అంత రాను అయిపోతావు. ఎందుకంటే రామారావుతో నేను శ్రీదేవి ఫస్ట్ సాంగ్ ఆకుచాటు దాంతోనే స్టార్టంకి వెళ్ళింది. హిజ్ ఏజ్ ఈజ్ 54, 16. అంటే వర్షిప్ చేసే హీరోస్ కి ఆడియన్స్ ఏజ్ అడగరు అసలు. చేస్తాను. బంగారు బాతుగుడ్డు బంగారు తొక్కుడు లడ్డు సయ్యనవే నా సరస కుర్రావే సయ్యనవే నా సరస కుర్రావే చక్కెర తునక దిక్కురు మనక పక్కకు వస్తే చేరుస్తా నీ బొడ్డు. మోహన్ కృష్ణ గారు, విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు మనకి కుక్కే గుర్తొస్తుంది, మనిషి ఎందుకు గుర్తుకురాడు? ఎందుకంటే కుక్క మనిషి కాబట్టి మనిషిలాగా విశ్వాసంగా ఉండు అని ఎందుకు అనరు? కుక్కలు నాకు చాలా ఇష్టమైన జంతువు అది. యాక్చువల్లీ వాటి కుట్రలో కుతంత్రాలు, ఆలోచన, ఎదురువాళ్ళు మోసం చేయడం ఇలాంటి ఉండకపోవడం వలన వాడికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది. మనుషులు కూడా విశ్వాసపాత్రలు చాలా మంది ఉంటారు. మన బాహుబలిలో చూసాం ఆల్రెడీ. దానిలో డైలాగ్ కూడా ఉంది, నేను కుక్కను కదా అందుకనే పసిగట్టేసాను. నేనే పేర్లు పెట్టుంటే మనిషికి కుక్క అని, కుక్కగా మనిషి అని పేరు పెట్టాను. అప్పుడు మనిషికి విశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్ మీకేనండి. హీరో హీరోయిన్స్ డిసైడ్ అయిపోయారు, మీరు కాదనలేని ఆఫరు, ఎలాంటి స్టోరీ చేస్తారు? హీరో డేరా బాబా, హీరోయిన్ సన్నీ లియోన్. నేను చేయనండి, తప్పని అసలు పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను పారిపోవడానికి. ఎప్పుడు నేను ఏదైనా బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎగ్జిట్ ఏది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది. ఐ ట్రై టు మేక్ ఎ కామెడీ. బూరెల వారి అమ్మాయికి గారెల వారి అబ్బాయికి మ్యారేజీ జరిగిన ఈ పూట కాపీలు తాగి టిఫినీలు చేసి తాపీగా కూర్చొని ఆడుకుందాం ఓ ఆట. అదితి, మీ క్వశ్చన్ ఏంటంటే, మీకు 2 రకాల సినిమాల ఆఫర్లు సైమల్టేనియస్ గా వచ్చాయి, ఏది మీరు యాక్సెప్ట్ చేస్తారు? కమర్షియల్ సినిమాలో నీకు ఎవ్రీ మినిట్ డ్రెస్ చేంజ్ ఉంది, పూర్తి స్థాయి వెస్టర్న్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, ట్రెడిషనల్ ఉన్నాయి, కానీ దానికి రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఇంకో పక్కన ఆర్ట్ ఫిలిం, దాంట్లో నీకు ఒకటే మొతక చీర, నో కాస్ట్యూమ్ చేంజ్ అని బాగా రెమ్యూనరేషన్ ఇస్తా ఉంటున్నారు. ఏది చేస్తావు? ఆర్ట్ ఫిలిమే చూస్ చేస్తాను. ఎందుకు? రెమ్యూనరేషన్ ఎక్కువనా? కాదు, ఏమో, ఐ గెస్ ఐల్ హ్యావ్ మోర్ టు గివ్. ఐ మీన్ పర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని. రెమ్యూనరేషన్ కూడా బానే వస్తుంది, కమిట్ అయిపోవచ్చు. నేను షబానా ఆజ్మీ గారితో ఒక ఇంటర్వ్యూ చదివాను సార్. దానిలో రాఘవేంద్రరావు గురించి మాట్లాడతాడు. ఆవిడ ఏదైనా ఎక్స్ప్రెషన్ రాఘవేంద్ర గారు, ఇగో నీ బెంగాలీ ఆర్ట్ సినిమా ఎక్స్ప్రెషన్ ఇక్కడ పనికిరావు, దిస్ ఇస్ డిఫరెంట్, యూ హావ్ టు డూ ఇట్ డిఫరెంట్లీ అని చెప్పేవారు అని షబానా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే. అండ్ షీ సెడ్ దెర్ ఇస్ సమ్ ట్రూత్, లాట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్, బికాస్ నేను అర్థం చేసుకున్నాను. కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు ఒకలాగా పలికించాలి మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లో, ఆ సటిలిటీ కొన్ని అన్ని సినిమాల్లోనూ వర్కౌట్ అవ్వదు. కాదు, కప్పం చూసి ఎగిరి జితేంద్ర సంఖలో కూర్చోవాలి. నో 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 రాఘవేంద్ర, హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ మీ లైక్ దిస్? అప్పుడు చెప్పారా? మోహన్ కృష్ణ గారు, సినిమా డైరెక్టర్ గా రాణించడానికి ఈ మూడింట్లో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఎందుకు? ఏ అజ్ఞానం, బి మూర్ఖత్వం, సి పిచ్చితనం. ఈ మూడింట్లో పిచ్చితనం బెటర్, ఎందుకంటే అజ్ఞానం మూర్ఖత్వం ఎదురు వాళ్ళు చెడగొడతాయి, పిచ్చితనం మన చెడగొడుతుంది. కాబట్టి మనం అబ్సెస్డ్ గా ఉండి మన పనిని మనం పిచ్చిగా చేస్తే మంచి సినిమా తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అజ్ఞానం ఈ పిచ్చి మంచిదే, ఇది మంచి ఈ పిచ్చిలో ఈ పిచ్చి మంచిది. ఇందులో 100% పిచ్చి ఉన్నది నాకు, సినిమా పిచ్చి, నీకేమో యాంకరింగ్ పిచ్చి. కానీ అందునే బాగా చేయగలుగుతున్నారు కూడా కదా సార్. నీకేం పిచ్చి ఉంది? యాక్టింగ్ పిచ్చి. అరే నిన్నటి లెక్చరు సినిమా స్కోపుల పిక్చరు కావాలి, అది ఆంధ్రా సీడెడ్ నైజా మెరుగని సిక్సర్ కొట్టాలి. శతమర్కటం పితలాటకం బ్రహ్మచారులా బ్రతుకే సుఖం.
సుందరకాండకు సందడే సందడి అందుకే బిర్రడి వెల్కమ్. మీరు అదృశ్య వ్యక్తిగా మారిపోతే స్పైయింగ్ చేయడానికి ఎవరి దగ్గరికి ఫస్ట్ వెళ్తారు? సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. మీరు వర్షంలో తడిసినప్పుడు రియాక్షన్ ఏమిటి? ఏ హాయిగా ఉంది, బి వేడి పుట్టింది, సి జ్వరం వచ్చింది. భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా నరసపురం నరసమ్మ నైసుకుందమ్మ నీ చక్కెర చుమ్మ. సోషల్ మీడియాలో రాని విషయం ఒకటి, డైరెక్టర్ని బాగా ఇరిటేట్ చేస్తా ఉంటాను నువ్వు. ఒక డైరెక్టర్ పిచ్చాడైపోయి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా తెలుస్తుంది. డైరెక్టర్లు అంటే ఎందుకు నీకు అంత కోపం? నేను ఎవరిని ఇరిటేట్ చేయలేదు అసలు. ఒక చిన్న క్లిప్పింగ్ కూడా ఉంది నా దగ్గర.